యావత్తూ భారతావనిలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆ ప్రాంతంలో మాత్రమే అపర్ణాదేవి వెలిశారు. కాలసర్ప దోషాలు, కుజదోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోవడమే కాక ఆ నామ జపంతో రుణబాధలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ప్రతినిత్యం భక్తులతో ఆ ఆలయం కిటకిటలాడుతుంది. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. అదే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి. పట్టుచీరలకు తాటిపర్తి ఎంత ప్రసిద్ధిగాంచిందో ఇక్కడ స్వయంభూగా వెలిసిన అపర్ణాదేవి ఆలయం కూడా అంతే ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకునేందుకు అమ్మవారు ఎడమకాలుపై కుడికాలు పెట్టి ఒంటి కాలుపై నిలబడి రెండు చేతులు శిరస్సుపై పెట్టుకుని తపస్సు చేశారని, పరమేశ్వరుడు ఆమె తపస్సుకు మెచ్చి వివాహం చేసుకున్నాడని స్థల పురాణం చెబుతోంది. అమ్మవారి నామం జపించినంతనే పుణ్యం కలుగుతుందని చెబుతారు. శ్రీ అపర్ణా సమేత నాగేశ్వర స్వామి స్వయంభూగా వెలసిన దివ్య క్షేత్రమిది. ఆలయ పరిసర ప్రాంతాలలో ఆధ్యాత్మికత కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో తపస్సు ముద్రలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక మూలవిరాట్టు దర్శనంతో చేసిన పాపాలు తొలగిపోతాయన్నట్టుగా అమ్మ చిరునవ్వుతో దర్శనమిస్తుంది. సాధారణంగా కాలసర్పదోషాలు పోయేందుకు చాలా మంది శ్రీకాళహస్తి వెళ్తారు. కానీ ఈ ఆలయంలో పూజలు చేయించుకున్న వారికి కాలసర్పదోషాలు, ఈతి బాధలు, రాహుకేతు కుజదోషాలు తొలగిపోతాయని అర్చకులు ఆకొండి ప్రభాకర్ శాస్త్రి తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపత్తి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ అపర్ణాది అమ్మవారు పర్ణములేమి తినకుండా అమ్మవారు తపస్సు చేశారు. పర్ణములు అనకుండా, పర్ణం అనగా ఆకులు అలములు, అవేవి తినకుండా అమ్మవారు తపస్సు చేసి పరమేశ్వరుడిని మెప్పుకుంది. ఆయనని భర్తగా ఉన్నటువంటి అమ్మవారు అపర్ణాదేవి. కుజదోష నివారణ జరుగుతుంది. అనగా అనారోగ్య దోష నివారణకి, అంటే ఆరోగ్యంగా ఉండడం కోసము, వివాహ ఆటంకం లేకుండా ఉండడం కోసము, సంతాన ఆటంకం లేకుండా ఉండడం కోసము, అలాగే విద్యాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, దాంపత్య సమస్య, ఇలాంటి వాటికి ఈ యొక్క కుజుడు అడ్డుపడుతూ ఉంటాడు. ఇలాంటి కుజదోష ప్రభావాన్ని గనక అమ్మవారిని అర్చించుకున్నట్టయితే, అమ్మవారిని స్మరించుకున్నట్టయితే ఆ దోషం తొలగిపోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. భారతదేశంలో ఎంతో విశిష్టత ఉన్న ఆలయాల్లో అపర్ణాదేవి ఆలయం కూడా ఒకటి. ప్రతి పౌర్ణమికి అమ్మవారి మూల విరాట్టుకు అభిషేకం చేస్తారు. ప్రతిరోజు అలంకరణలో కనిపించే అమ్మవారు పౌర్ణమి రోజున అభిషేకం అనంతరం మాత్రం నిజరూప దర్శనమిస్తారు. కల్మషం లేకుండా కోరిన కోరికలను అమ్మవారు తీరుస్తారని అర్చకులు వెల్లడించారు. దాతలు, భక్తులు, గ్రామస్తుల సహకారంతోనే ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. ఆలయంలోకి అడుగుపెట్టి అమ్మవారి రూపం చూడగానే చేసిన పాపాలు పోయాయన్న అనుభూతి కలుగుతుంది. అందుకే మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తారు.